హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇంకొక న్యూ టాజిల్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఈ శారీ ఉంది కదా, గ్రీన్ అండ్ రెడ్ కలర్, ఈ 2 కలర్స్ మిక్స్ చేసి ఒకే టాజిల్లో 2 కలర్స్ వచ్చేలా చేసుకుందామా. ఇప్పుడు నేనైతే శారీకి పీకో చేసేసాక 1.5 ఇంచ్ గ్యాప్లో ఇలా శారీ కొంగు మొత్తాన్ని మార్క్ చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ నాకు శారీ కలర్స్ ఏదైతే ఉందో ఆ 2 కలర్స్ని తీసుకున్నా. 2 బండిల్స్తో మనము పోగులు పోసుకోవటం వల్ల ఏంటంటే టైం సేవ్ అవుతుంది. అండ్ అట్లానే మన ఎట్లా అంటే చెయ్యి నొప్పి అంటాం కదా అది కూడా తగ్గుతుందనమాట. సో నేను 2 బండిల్స్తో కలిపి ఇట్లా రౌండ్ చేసుకుంటున్నా. మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు. ఎక్కువ పొడవు తీసుకుంటే ఏంటంటే మనకి కుచ్చుబడిపోతుంది కాబట్టి లిమిటెడ్గా తీసుకోండి. కావాలంటే ఇంకొకసారి ఇట్లాగే పోసుకోవచ్చు. సో నేను ఇట్లా రౌండ్స్ 80 టైమ్స్ తీసుకుంటున్నాను అనమాట. 80 రౌండ్స్ తీసుకుంటున్నా. సో ఇదొక 80 రౌండ్స్ అండ్ రెడ్ది కూడా ఉంటుంది కాబట్టి ఇదొకటే 80 రౌండ్స్ తీసుకుంటున్నా. సో 80 రౌండ్స్ తీసుకుని ఇట్లా కట్ చేసేసుకున్నాక చివర గమ్తో స్టిక్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏం కలర్, మనకి గ్రీన్ అయిపోయింది కాబట్టి రెడ్ కూడా 2 బండిల్స్ తీసుకుని 2 బండిల్స్తో సేమ్ ఇట్లానే మీరు ఫస్ట్ అదైతే ఎంత తీసుకున్నారో మీకు తెలియలేదు అనుకోండి, ఒకసారి దాని లెంత్ పెట్టేసుకుని దాని ద్వారా పోసేసుకోండి అనమాట. సో 2 బండిల్స్తో 80 టైమ్స్ రౌండ్ చేయండి. సో దీన్ని కూడా 80 టైమ్స్ రౌండ్ అయిపోయాక కట్ చేసి స్టిక్ చేసుకోండి. ఇది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇట్లా కట్ చేసుకుని 2 స్టిక్ చేస్తాను చూడండి. ఇన్ కేస్ మీరు నీడిల్కి ఎక్కించుకోవాలి అనుకుంటే కనుక 40 తీసుకోండి. సో నేను నీడిల్కి ఎక్కించకుండా 2 స్టిక్ చేసి నేను చూపిస్తున్నాను. సో అలా తీసుకుంటున్నా కాబట్టి ఇది 80 తీసుకున్నాను అనమాట. సో కుచ్చు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది 80 అంటే. నేనేం చేశాను అంటే ప్లాస్టిక్ నీడిల్ తీసుకొని నేను ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడ ఇలా ఒక హోల్లా చేసుకుని నేను 2 స్టిక్ చేశాను కదా, సో వాటిని హోల్లో నుంచి లాగుతున్నా. ఇది కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్నా లేకపోతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నా. ఎందుకంటే ఎక్కువ హోల్ పెడితే ఏంటంటే శారీ పాడైపోతుంది, పోగులాగా వస్తుంది కదా, అలా వస్తుంది అనమాట. లిమిటెడ్ హోలే చేసుకోవాలి ఎప్పుడైనా. సో ఇట్లా చేసేసుకొని నేను ఎప్పుడు చెప్తాను కదా మీకు జరీ థ్రెడ్ అని. సో ఆ జరీ థ్రెడ్డే 3 లేయర్స్ కింద తీసుకొని నీడిల్కి ఎక్కిచ్చేసాను. అది 6 అవుతుంది కదా, సో స్ట్రాంగ్గా ఉంటుంది. ఇట్లా ముడి వేసేసుకుంటున్నాను. మీకు ఎన్ని నాట్స్ కావాలంటే అన్ని నాట్స్, కాకపోతే టైట్గా వేయండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఒక కుచ్చు జారిపోయినా కూడా ఇంకా అది వేస్ట్ అయిపోతుంది. ఆ కుచ్చు మొత్తం 1 బై 1 ఊడిపోతూ ఉంటుంది అనమాట థ్రెడ్స్. సో అది కొంచెం చూసుకొని టైట్గా నీట్గా వేసుకోండి. సేమ్ ఇదే విధంగా సెకండ్ది శారీ మొత్తం కూడా ఇట్లానే వేసుకోండి. మీ ఇంట్లో మీకు నచ్చిన శారీస్ని మీరే ఓన్గా ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా. కాకపోతే మనం చూసినంత సింపుల్ అయితే కాదు, కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కానీ ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా లేదా అది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి. ఇట్లాంటివి వీడియోస్ అయితే మీ సపోర్ట్ ఉంటే నేను చాలా చాలా చేస్తాను. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చిందా? నాకైతే ఫైనల్ లుక్ అయితే చాలా గ్రాండ్గా అనిపించింది. ఇది ఇచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా బాగుందని చెప్పారు. సో ఇట్లా మొత్తం చేసుకున్నా. ఇంకోండి ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. టూ కలర్స్ కలిపి ఒకే టాజిల్లో వచ్చేటట్టు శారీ అయితే ఇట్లా ఉంది. నచ్చితే కనుక షేర్ చేయండి. బాయ్.